ఈనాటి సైన్స్ కు ఏ మాత్రం తీసిపోనట్లు ఆనాటి భారతీయుల మేధస్సు ఉందంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆధారాలు అడుగడుగునా బయటపడుతూనే ఉన్నాయి. దశాబ్దాల క్రితం నిర్మితమైన ఆలయాలపై యువ శాస్త్రవేత్తల పరిశోధనలో కీలక అంశాలు బయటపడ్డాయి. నల్గొండ జిల్లాలోని కృష్ణా నదీ తీరంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో పురాతన శివాలయం ఎదుట లైట్ హౌస్ స్తంభాన్ని గుర్తించారు. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామ శివారులో 20 అడుగుల ఎత్తులో ఉంది ఆ లైట్ హౌస్ స్తంభం. దాని ప్రత్యేకత ఏంటి? గుడి దగ్గర లైట్ హౌస్ స్తంభం ఉండటానికి అసలు కారణం ఏంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్ట్లు చూద్దాం. కృష్ణా నదీ తీరం వెంబడి చారిత్రక కట్టడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నల్గొండ జిల్లా మాణిక్యం గ్రామ శివారులో ఉన్న కృష్ణానదీ తీరం వెంబడి చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయం ఎదురుగా 20 అడుగుల ధ్వజస్తంభం ఉంది. ఆ స్తంభమే ఆనాడు లైట్ హౌస్ గా ఉపయోగించేవారని శాస్త్రవేత్త పరిశోధనలో తేలింది. 389 సంవత్సరాల క్రితం కృష్ణానదీ తీరంలో ఈ స్తంభం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. స్తంభంపై ఉన్న లిపి ఆధారంగా ఈ విషయం బయటపడింది. అయితే ఆ కాలంలో నౌకాయానం కోసం లైట్ హౌస్ గా ఆ స్తంభం ఏర్పాటు చేసినట్లు ఆనవాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దశాబ్దాల పాటు కృష్ణానది మీదుగా నౌకా వాణిజ్యానికి ఈ స్తంభం సాధనంగా మారింది. చీకటి వేళ సాగే నౌకలకు రేవుల జాడలు తెలిపేందుకు దీపపు స్తంభాలు ఉపయోగపడతాయి. ముదిమాణిక్యం ప్రాంతం కూడా ఒకప్పుడు ప్రధాన వాణిజ్య కేంద్రంగా బాసిలిందన ఆధారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చిన్న దేవాలయం ముందు వెలుగు చూసిన దీపపు స్తంభం దశాబ్దాల క్రితం నౌకలకు లైట్ హౌస్గా కూడా ఉపయోగపడి ఉంటుందన్న అంశం కొత్త పరిశోధనలకు ఊతమిస్తుంది. ముదిమాణిక్యంలో పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ, హెరిటేజ్ పరిశోధకులు తెలిపారు. అక్కడ గ్రామస్తులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు రాసిన ఇది పూర్వకాలంలో రాసినది ధ్వజస్తంభం శాసనం. దీని మీద డేటు 1/5/9/4 దీని డేటు. ఈ ఊరు పురాతన నుంచి మునులు ఏళ్ళ ఊరని ఈ గ్రామానికి మునిమాణిక్యం అని పేరుంది. దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఉంటాయి, కానీ దీపపు స్తంభాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. చాలా చిన్నగా ఉన్న శివాలయం ముందు 20 అడుగుల ఎత్తులో ఈ దీపపు స్తంభం ఉండడం మరింత ప్రత్యేకంగా ఉంది. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డుపై ఉండడం, అది ఒక ఓడ రవాణా మార్గంగా కొనసాగినందున ఈ ధ్వజస్తంభాన్ని ఓడలకు దారి చూపే లైట్ హౌస్గా కూడా ఉపయోగించి ఉంటారని అంటున్నారు. ఈ ధ్వజస్తంభంపై తమిళ భాష పదాలు ఉన్నాయి. కొన్ని అక్షరాలు తెలుగులో శాసనాలు చెక్కి ఉన్నాయి. 1635 జూన్ 1 సోమవారం రోజున ఈ శాసనం వేయించినట్టు ఉంది. కానీ విశ్వనాథ మందిరానికి దీపస్తంభంగా దీన్ని వాలి మునులయ్య కుమారుడు కొలినేడు ఏర్పాటు చేయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై శాసనాన్ని ఇడుపులపాటికి చెందిన ముదిరాజు నరసయ్య వేయించారని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో పాత గుళ్ళు, పురాతనమైన గుళ్ళు ఎప్పటి నుంచో ఉండే 500 సంవత్సరాల క్రితం ఈ గుడికి దీప స్తంభం ఒకటి ఉంది కృష్ణానది దగ్గర. ఆ దీపం వల్ల పడవలు, ఓడలు అవి నడిచేది కనుక ఇప్పుడు ఏమీ లేవు. ఊరు కూడా లైన్లో లేదు. ఆ గుడి ఆ శిథిలాలు అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు బాగా చేస్తారేమని గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మనకి ఈ సల్లకం ఆడినట్టు వెనక పెద్దలు చూస్తుంటే మేము కూడా విన్నాము. మీరు ఏమన్నా దయచేసి ఈ గుడిని బాగా చేసే పొజిషన్ ఉంటే చేయండి సార్ అని అంటున్నాం. అతి పురాతనమైనటువంటి ముదిమాణిక్యం అనేటువంటి గ్రామము ఇది. ఒకానొకప్పుడు చారిత్రాత్మకంగా మునుల మాణిక్యము అని ఒకప్పుడు చరిత్రలో కూడా ఉన్నది. పురాతనటువంటి హిస్టరీ పుస్తకాలలో కూడా ఉన్నది మునుల మాణిక్యము అని చెప్పేసి. ఈ మునుల మాణిక్యంలో అనేక మంది మునులందరూ కూడా తపస్సు చేసుకున్నటువంటి ఒక గ్రామము. అన్యథా ఒక కాలం నాటికి కృష్ణానది పరివాహక ప్రాంతం కావటం వలన కృష్ణ ఉప్పొంగి ఆ ఊరు మొత్తం కూడా మునిగిపోయినది. తదనంతరం మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. అక్కడ శాసనాలు కొన్ని ఉన్నవి. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఒక శాసనము, అలాగనే సోమేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటిది, శివాలయానికి సంబంధించినటువంటి పవిత్రమైన కృష్ణానది తీరమునందు ఒక స్తూపం ఉన్నది. దాన్నే మీరు లైట్ హౌస్గా అనుకుంటున్నారు. ఆ లైట్ హౌస్కు సంబంధించినటువంటి దాంట్లోనే ఈ సోమేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తూపం అది. అలాగనే ఆ ఊరిలో కూడా మొత్తము 108 దేవాలయాలు కూడా ఉండేవి. అందులో 90 దేవాలయాల దాకా శైవాలయాలు,
తర్వాత కతిమ్మ దేవాలయాలు కూడా వైష్ణవ ఆలయాలు ఉండేవి. అన్నీ కూడా ఆ ఆలయాల ప్రకారంగా అక్కడ అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు కూడా ఒకప్పుడు జరిగినటువంటి ఒక కుగ్రామము. ఇప్పుడు మరలా కూడా ఆ గ్రామాన్ని కూడా పునరుద్ధరించడం కొరకయ్యి ఆ గ్రామంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టుకొని చిన్న ఊరైనా కూడా ఆ ఊరికి సోమేశ్వర స్వామి వారి దేవాలయం, అలాగనే సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కూడా రెండు కూడా పునరుద్ధరించడం జరిగినది. అలాగనే బౌద్ధుల కాలం నాటికి సంబంధించినటువంటి చిహ్నాలు కూడా ఉంటవి దాంట్లో. దాని మీద 14వ శతాబ్దంలో కట్టబడినటువంటి ఆనవాళ్ళు అని చెప్పేసి ఈ యొక్క పురాతన శాసనాల మీద కూడా ఉన్నది. అలాగనే ఈ 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆలయంలో అందరూ కూడా ఒకప్పుడు ఇక్కడ పవిత్రమైనటువంటి కృష్ణానది తీరమునందు పోయిన పుష్కరాలప్పుడు కూడా విఐపి ఘాటుగా చేసుకున్నారు. అటువంటి పవిత్రమైనటువంటి కృష్ణానది తీరమునందు ఈ యొక్క ఆలయాలు ఉండటం వల్ల ఎంతో ప్రాముఖ్యం చెంది ఉన్నది. కనుక అందరూ కూడా ఈ యొక్క దేవాలయాలకి సహకరించి ఆ యొక్క కుగ్రామమును కూడా ఒక వెలుగులోకి తీసుకొని రావాలని చెప్పేసి అందరికి కూడా మనవి చేస్తున్నాము. మొత్తం మీద ఆ రోజుల్లో నౌకా వాణిజ్యం విరివిగా జరిగేదని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.